ఏలూరు జిల్లా కైకలూరు పిల్లల విక్రయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కైకలూరు జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మ పిల్లల విక్రయాల్లో సూత్రధారిగా పోలీసులు తేల్చారు. అబ్బిశెట్టి వీరమ్మతో సహా 6గురిని అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇప్పటి వరకు 5గురు పిల్లలను వీరమ్మ గ్యాంగ్ విక్రయించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అబ్బిశెట్టి వీరమ్మకు విజయవాడ పిల్లల విక్రయం ముఠా సభ్యురాలు ఫరీనాతో లింకులున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఫరీనా ఉంది. ఫరీనాను విచారించేందుకు కైకలూరు రూరల్ పోలీసులు కోర్టు నుంచి అనుమతి పొందారు. ఏలూరు జిల్లా కైకలూరు పిల్లల విక్రయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కైకలూరు జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మ పిల్లల విక్రయాల్లో సూత్రధారిగా పోలీసులు తేల్చారు. అబ్బిశెట్టి వీరమ్మతో సహా 6గురిని అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటి వరకు 5గురు పిల్లలను వీరమ్మ గ్యాంగ్ విక్రయించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అబ్బిశెట్టి వీరమ్మకు విజయవాడ పిల్లల విక్రయం ముఠా సభ్యురాలు ఫరీనాతో లింకులున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఫరీనా ఉంది. ఫరీనాను విచారించేందుకు కైకలూరు రూరల్ పోలీసులు కోర్టు నుంచి అనుమతి పొందారు. ఏలూరు జిల్లా కైకలూరు పిల్లల విక్రయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కైకలూరు జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మ పిల్లల విక్రయాల్లో సూత్రధారిగా పోలీసులు తేల్చారు. అబ్బిశెట్టి వీరమ్మతో సహా 6గురిని అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇప్పటి వరకు 5గురు పిల్లలను వీరమ్మ గ్యాంగ్ విక్రయించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అబ్బిశెట్టి వీరమ్మకు విజయవాడ పిల్లల విక్రయం ముఠా సభ్యురాలు ఫరీనాతో లింకులున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఫరీనా ఉంది. ఫరీనాను విచారించేందుకు కైకలూరు రూరల్ పోలీసులు కోర్టు నుంచి అనుమతి పొందారు. ఏలూరు జిల్లా కైకలూరు పిల్లల విక్రయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కైకలూరు జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మ పిల్లల విక్రయాల్లో సూత్రధారిగా పోలీసులు తేల్చారు. అబ్బిశెట్టి వీరమ్మతో సహా 6గురిని అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటి వరకు 5గురు పిల్లలను వీరమ్మ గ్యాంగ్ విక్రయించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అబ్బిశెట్టి వీరమ్మకు విజయవాడ పిల్లల విక్రయం ముఠా సభ్యురాలు ఫరీనాతో లింకులున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఫరీనా ఉంది. ఫరీనాను విచారించేందుకు కైకలూరు రూరల్ పోలీసులు కోర్టు నుంచి అనుమతి పొందారు.